కొన్ని రూమర్స్ వదులుతారు మీ ఇద్దరి మీద. మీకు నచ్చితే మీరు చాక్లెట్ వదలాలి. ఎలాంటివి బాగుంటాయి అని అనిపిస్తే వాళ్ళకి చాక్లెట్లు వేయండి. డన్? రెడీ? చలో 1 2 3. సందీప్ అన్న, మీ మీద నాకు చిన్న డౌట్ ఉంది. ఇట్టాగే రెచ్చిపోదాం పిల్ల అని చెప్పి ఏదో పిల్ల మీద రెచ్చిపోయారంటే అది నిజమా కాదా చెప్తే. అంటే మీ లవ్ మ్యారేజ్ కదా? కాదు కాదు కాదా? కాదంటరా అసలు నేను అడిగిన క్వశ్చన్ లో. మీకు హీరోయిన్ ఛాన్స్ వస్తే 6 పాటలు ఫ్రీగా పాడతా అన్నారంట కదా, అది నిజమా? హీరోయిన్ గా ఛాన్స్ వస్తే 6 పాటలు ఫ్రీగా పాడతా ఉంటా. ఫ్రీ కావాలా? నచ్చింది ఇచ్చేయి, మా పాపకి అదే కావాలి, ఇచ్చేయి. సరే టేక్ ఇట్. హీరోయిన్ గా ఛాన్స్ వస్తే నువ్వు 6 పాటలు ఫ్రీగా పడతావా? అప్పుడు ఎలాగో బడ్జెట్స్ అప్పుడు మాట్లాడుకోవచ్చు. నువ్వే అట్లా అంటే ఆల్మోస్ట్ ఆల్ హీరోయిన్ దగ్గరలో ఛాన్స్ వచ్చింది. కాకపోతే ఇంట్లో పని మనిషి. ఇంకా చెప్పండి రా. హాయ్ బ్రో. హాయ్. మీరు బాత్రూమ్ లో సాంగ్ పాడుతూ లైవ్ ఇస్తానా అంటే ఇది ఎంతవరకు నిజం? చాక్లెట్ కావాలా? యామిని గారి క్వశ్చన్ మీకే. ఓకే. మమతల తల్లి సాంగ్ ఉంది కదా, అది దామిని గారికి వచ్చిందంట కదా, అది మీరు లాగేసుకున్నారంట కదా, అది ఎంతవరకు నిజం? దామిని దగ్గర నుంచి పాటలు ఆడుకున్న యామిని వై తీసేసి డి పెట్టండి, డి తీసేసి వై పెట్టండి అన్న యామిని. హాయ్ సందీప్ అన్న. హాయ్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ట్రాఫిక్ పోలీస్ కి దొరికి ఊదమంటే ముద్దు పెట్టారంట. ట్రాఫిక్ పోలీస్ కా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరకడం వరకు ఓకే. ఫీమేల్ ట్రాఫిక్ పోలీస్ అయితే ఓకే. రికార్డింగ్ ఎవరికి ఇది? నాకా తినక? నీకే. అయితే మీరు సునీత గారు రికార్డింగ్ థియేటర్ లో గొడవ పడడం నిజమేనా? జుట్లు కొట్టుకున్నారంటగా, రక్తాలంటగా, ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటగా. సింగర్ సునీత తోటి గొడవ పడ్డా అనుదీప్